ఎందుకు వచ్చి ఉన్నాడంటే, ఒక మాట మనం చెప్పాలంటే, నేనేనయ్యా సృష్టికర్తని అని మనకి చెప్పడానికి వచ్చాడు. హల్లెలూయా. నేనేనయ్యా మీ తండ్రిని అని చెప్పడానికి వచ్చాడు. ఇప్పుడు చూసినట్టు నాకు ఈ మాట చాలా కొంచెం ఈ పెయిన్ వచ్చింది నాకు. ఎందుకనంటే ఈ మాట చెప్పడానికి, అంతే కదా, అరే నేనేరా, మీ తండ్రిని నేనేరా అని చెప్పే మాట ఎంత దౌర్భాగ్యమైనది. అలాంటి స్థితిని మనం సృష్టికర్తగా కనిపించాం. ఎవరికి? సృష్టికర్తకి. ఇప్పుడు ఆయన తన్ను తాను కనపరుచుకోవడానికి, నిరూపించుకోవడానికి, నేనేనయ్యా అని చెప్పడానికి ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చి ఉన్నాడు. అని మరింతే కాకుండా అనేక మంది పాపము చేత నశించిపోతున్న వారి కొరకు ఆయన రక్తము కార్చట కొరకు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తునికి మరి ఇప్పుడు ఆయన లేకుండా ఏది కలగలేదు. ఇంకా కొన్ని రెఫరెన్స్లు మనం చూడొచ్చు. ఇప్పుడు యేసుప్రభువు దేవుడా కాదనే రెఫరెన్స్. ఇప్పుడు ఆయన ఉంది కదా, ఆయన ఎవరు అని అనుకోవచ్చు. ఇక్కడ 14 వచనంలో కూడా ఉంటుంది, చూడండి ఒకసారి. చూసినట్టు ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడు, మన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. హల్లెలూయా. ఏంటంటే ఇక్కడ ఏమని రాయబడి ఉన్నది? ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తున్నాడు అని. ఇప్పుడు ఆ వాక్కు, భూమి సృష్టి ఎలాగ సృష్టించబడిందని సైంటిస్టులు చెప్పారు. ఓ బిగ్ బ్యాంగ్ ద్వారా, అంటే ఒక పెద్ద శబ్దం ద్వారా, అర్థమైందా? శబ్దం ద్వారా ఈ భూమి ఈ భూమిలో ఉన్న అన్నిటినీ సమకూర్చబడిని గోళాలన్నీ, ఈ నక్షత్రాలు ఇవన్నీ గాని, గ్రహాలు గాని, ఇవన్నీ ఒక శబ్దం ద్వారా ఏర్పడిని అన్నాం. మరి ఆ శబ్దం ఏంటిది? ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? అదే ఆది యందు దేవుడు వాక్కు. ఆయన వాక్కు ద్వారా ఆ రోజున సృష్టి యావత్తును నిర్మించాడు. మరి ఇప్పుడు ఇది క్లారిటీ వచ్చేసింది. అంటే ఇప్పుడు చాలా మంది, సరే వదిలే, మనకు ఆ పాయింట్లు మనం వివరంగా మాట్లాడుకోవడానికి కొంచెం లైవ్ ఉంటే ఇబ్బంది పడుతున్నాను. నేను ఫ్రీగా మాట్లాడటానికి ఇబ్బంది. ఓకే, దేవుని స్తోత్రం. మరి చూసినట్లయితే ఆ వాక్ ఏమైంది? ఇప్పుడు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చింది. ఎవరు ఆయన శరీరధారిగా వచ్చింది? ఎవరు? కన్య మరియ గర్భమందు జన్మించింది ఎవరు? యేసు ప్రభువారు. ఇప్పుడు ఆయన శరీరధారిగా కృపాసత్య సంపన్నుడిగా ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. యేసు రక్తమునకే. అదే చూసినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 2:9 చూసినట్లయితే, ఏలనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. గట్టిగా చెప్పగలరు. హల్లెలూయా. యేసు రక్తమునకే దైవత్వము. ఈ మాట అర్హత ఉండాలి. దైవత్వముకు అర్హత కావాలి. అవునా కాదా? ఇప్పుడు చూసినట్టు లాక్డౌన్ లో 2020 లాక్డౌన్ లో సుమారు 1000 మందినో అనుకుంటా, నాకు గుర్తులేదు, అంతమందిని రక్షించాడు ఒక ఆయన. డబ్బున్న ఆయన పేదవారిని హెల్ప్ చేశాడు. వాళ్ళు ట్రైన్లో రావడానికి, ఫ్లైట్లో రావడానికి, బస్సుల్లో రావడానికి ఆయనే స్వయంగా దగ్గరుండి గవర్నమెంట్ తో మాట్లాడి డబ్బుని హెచ్చించి ఆయన స్వయంగా తీసుకొచ్చాడు. చాలా మందిని వారి స్వదేశాలకు, వారి గృహాలకు చేర్చాడు. ఆయన పేరు సోను సూద్ గారు. మరి ఇప్పుడు ఆయన నేను దేవుణ్ణి అని చెప్పలా, కానీ ఆయన దేవుడు అని చాలా మంది నోట వినపడింది. అవునా కాదా? మాట్లాడండి. ఆయన దేవుడు 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 అని చాలా మంది నోట వినపడింది. ఎందుకు అంటే ఇప్పుడేదో మనం పాయింట్ చదువుకున్నాం. దైవత్వము అనటానికి అర్హత ఉంటది. అవునా కదా? ఈయన మంచి మనిషి అనడానికి అర్హత ఉంటది. ఈయన దేవుడు లాంటి వాడు అనడానికి అర్హత ఉంటది. ఆ అర్హత ఏంటంటే 1000 మందిని కాపాడిన ఆయనని దేవుడు అన్నారు. మరి ఇప్పుడు సర్వమానవాళి పాపము నిమిత్తం ఆయన బలిపడి పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు. మరి ఇప్పుడు ఈయన దేవుడా కాదా? ఒక మాట చెప్పాలంటే బైబిల్ ఎక్కడ రాయబడాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఆయన చెప్పుకున్నాడా సోను సూద్ గారు నేను దేవుడిని అని చెప్పాడా? చెప్పలా. నేను నిమిత్త మాత్రమే అన్నాడు ఆయన. కానీ ప్రజలందరూ ఆయన చేసిన మంచిని బట్టి, ఆయన చేసిన గొప్ప కార్యాన్ని బట్టి, ఆయన పూనుకున్న విధానాన్ని బట్టి, మంచి ఆలోచనను బట్టి, అనేక మందికి హెల్ప్ చేయడం బట్టి, అందును బట్టి ఆయన గొప్ప మనిషిగా, ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన ఆయనగా, ఒక దేవుడిగా మాట్లాడారు ప్రజలందరూ. మరి ఇప్పుడు యేసు ప్రభువులో దైవత్వము ఇప్పుడు ఆయన చెప్పిన అవసరం
బైబిల్ గ్రంథంలో అనేక మంది రాజులు చెప్పారు. ఆయన చెప్పుకోవాల్సిన ఆయనను సిలువ వేసిన రాజుల సైతం కూడా చెప్పారు ఆయన నిజమైన దేవుడని. ఏ నోటితో అయితే ఆయన దేవుడు కాదన్నారు, ప్రతి దేవుడు స్పష్టంగా రాయబడిన ఈ రోజున ఆయన 3 మేకులు పీక్కోలేదు. కానీ 3 మేకులు ఎందుకని పీక్కోలేదు? చనిపోయి తిరిగి లేవగలిగిన దమ్ము సత్తా ఆయనలో ఉన్నది కనుక, ప్రాణము పెట్టగలిగి ప్రాణము తీసుకోగలిగిన శక్తి ఆయనలో ఉంది కనుక ఆ 3 మేకులు పీక్కోలేదు. హల్లెలూయా. యేసురక్తమునకే ఆయన ప్రాణము పెట్టాడు. తిరిగి 100 మంది పైగా ఆయన తిరిగి లేచి కనపడి పరలోకానికి చేర్చబడ్డాడు. యేసురక్తమునకే ఇక్కడ దైవత్వము ఏమని రాయబడి ఉంది? ఇక్కడ మనం చదువుకున్న కొలసీలకు రాసిన పత్రిక కదా, కొలసీలు 2:9 చూసిన ఏలనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. హల్లెలూయా. పరిపూర్ణత, దైవత్వమునకు పరిపూర్ణత ఎవరిలో కనబడుతుంది? యేసు ప్రభువులో కనబడుతుంది. ఎందుకని కనబడుతుంది? కామ క్రోధ మత మత్సర్యాలు లేని ఏకైక దేవుడు నా యేసు ప్రభువు. హల్లెలూయా. యేసురక్తమునకే థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ పరిపూర్ణత ఆయనలో కనబడుతుంది. ఎలా కనబడుతుంది? గుడ్డు బారిని ముట్టి స్వస్థపరిచాడు, ఊచకాలు చేతులు గలవాన్ని స్వస్థపరిచాడు, జాలి పడ్డాడు, మన మీద జాలి పడ్డాడు. ఆ రోజున ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికిన వయసులో ఎంతో మంది మీద జాలిపడి వాళ్ళందరినీ రక్షించాడు. ఆ రోజున శరీరధారిగా ఉన్నప్పుడు రక్షించడమే కాకుండా ఆయన ఎప్పుడు కూడా రక్షిస్తూనే ఉంటున్నాడు. హల్లెలూయా. అయ్యా యేసయ్యా అని ఆయనను వేడుకోగానే, శరణను వేడంగానే వెంటనే జవాబు దొరుకుతుంది. హల్లెలూయా. రోజున సాక్ష్యాలు విన్నారు కదా, ఆ గృహం నాకు ఎంతో ఇబ్బంది పడుతుంది, ఆ ఇబ్బంది కారిపోతుంది, ఇల్లు పడిపోయే పరిస్థితి వచ్చేసింది, ప్రార్థన చేసింది. ప్రజలందరూ అయితే హెల్ప్ చేయకపోగా, బంధువులు కూడా హెల్ప్ చేయకపోగా ఏమన్నారు? వీళ్ళు ఇంతే కలిసి నాశనం అయిపోతారు, వీళ్ళు ఇంతే పాడైపోతారు అన్నారు. కానీ దేవుడు ఏమన్నాడు? అమ్మా భయపడమాక. హల్లెలూయా. ఆయన చెప్పి మంచి మాట ఏంటనేది, భయపడమాకండి చెబుతారు ఫస్ట్. అవును, ఆ ధైర్యమే కొన్నంత బలం. ఈ ధైర్యం లేక అనేక మంది గ్యాస్ ట్రబుల్ నొప్పి కూడా చచ్చిపోతున్నారు. ఎందుకు నువ్వు భయపడమాక, నేను ఇప్పుడు గ్యాస్ టాబ్లెట్ తెస్తాననే పక్కనోడు లేక ఆ గ్యాస్ పెయిన్కే చచ్చిపోతున్నారు. అంతే కదా. కానీ ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? భయపడకు అనే ఒక్క మాట మనిషికి ఎంత ధైర్యాన్ని ఇచ్చిందో తెలుసా? హల్లెలూయా. యేసురక్తమునకే. మరి ఆ భయపడకు అనే మాట ఎవరిస్తున్నారు ఈ రోజున? అయిపోయింది నీ పని అయిపోయింది, లేదికే చూడటం అవటం అలాంటి పరిస్థితులు ఉంటున్నాయి. కానీ మాట చాలండి. ఆ ధైర్యం యేసు ప్రభువు వారు మనకిస్తున్నాడు. ఈ రోజున మనకి సావుకుని ఆత్మీయ తల్లిదండ్రులు క్రీస్తు సావుకుల మాట ద్వారా ధైర్యం ఇచ్చి, ఆ ధైర్యమే కాకుండా, ఆ ధైర్యం అంటే ఇప్పుడు బాగుండయ్యా, బైబిల్లో కూడా ఉంటది కదా, ఆకలేతను అడిగితే నీ కడుపు నిండా ఆకలి తీర్చుకయ్యా, సమృద్ధిగా ఉండయ్యా, దేవుని ఉండయ్యా అని చెప్పి మాట చెప్పడం కాదు, ఆయన ధైర్యం ఉండని ధైర్యపరుస్తున్నాడు. హల్లెలూయా. శిష్యులందరూ సముద్రం మధ్యలో చాలా భయంగా ఉన్నారు. ఎందుకని? తుఫాను చుట్టుముట్టేసింది, గాలి వాన సముద్రపు అలలు కొడుతున్నాయి. అలాంటి సమయంలో వాళ్ళలో ధైర్యం లేదు, భయంతో ఉన్నారు. అలాంటి సమయంలో యేసు ప్రభువు నీటి మీద నడిచేస్తున్నారు. ఇంకా ఈ భయానికి తోడు ఇంకో భయం ఏర్పడింది. ఏంటిది? నీటి మీద నడితే ఎట్లా మనకు ఇప్పుడు ఆ భయం ఇంకెక్కువైపోయి ఆకలేస్తున్నారు, భయం అయ్యో అని. ఏమన్నాడు యేసు ప్రభువు? భయపడమాకండి. హల్లెలూయా. ధైర్యం చెప్పాడు. ధైర్యం చెప్పండి. ఇప్పుడు భయపడమాకండి అని ఒక మాట చెబుతాం, పెద్ద గొప్ప విషయం కాదు. ఆ మాటకి చెప్పిన దానికి ధైర్యాన్ని ఎత్తనే ఇది గొప్ప విషయం. అవునా? భయపడి మాకు అప్పు తీరిద్రయ్యా అని చెప్పడం కాదు, ఆ అప్పు తీర్చడానికి డబ్బులు ఎప్పుడు గొప్పదా అది చేస్తున్నాడు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పి అప్పు తీర్చిన డబ్బులు ఆయన, అది ఆ మాట మనం అనకూడదు. ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి అది ఒక ఆయనకి కొంచెం తగ్గించినట్టు. అంటే ఒక సింపుల్ గా మనకు అర్థం అవడానికి చెప్పిన మాట ఏంటంటే, ధైర్యం చెప్తాం కానీ హెల్ప్ చేయలేం. కానీ ధైర్యం చెప్పాడా, భయపడకు అన్నాడా, ఆ భయాన్ని కూడా తీసేసే దేవుడు నా యేసు ప్రభువు. గట్టిగా చాటున్నాడు. యేసు ఆ భయాన్ని కూడా భయవేసింది ఆయన. హల్లెలూయా.
అవునా కదా? సముద్రము ఆ రోజున ఆ పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళని కాపాడడానికి ధైర్యం చెప్పడానికి ఎవరు ఒకవేళ ఫోన్ చేసి ధైర్యం చెప్పొచ్చు, సముద్రంలో మునిగిపోతున్నావా, ధైర్యంగా ఉండు, పర్లేదు తగ్గిపోతుంది కాసేపట్లో, ఇప్పుడే వాతావరణ శాఖ చూశాను, కాసేపట్లో గాలి ఆగిపోతుంది అని చెప్పగలుగుతారు. కానీ వెళ్ళి రక్షించడానికి అక్కడ ఎవరికి సమర్థులు ఎవరు ఉండరు. కానీ ఆయన నీటి మీద నడిచింది ఏం చేశాడు? భయపడమాకండి, ధైర్యం ఉండండి, నేనే అని చెప్పాడు. హల్లెలూయా. చెప్పి ఏం చేశాడు? గాలిని సముద్రమును గద్దించినప్పుడు ఏమైపోయింది? అది మిక్కిలి నిమ్మళముగా అయిపోయింది. హల్లెలూయా. కూడా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. యేసుక్రీస్తునికి గాలి సముద్రము నీరు ఏమైపోయిందండి? ఇది అరే ఎంత గొప్ప విషయం అండి ఇది. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం ఇది. గాలి సముద్రం. ఈ రోజున కూడా చూడండి, వారం నెల నుంచి ఏడాది కూడా అతని వాళ్ళలో, అవునా? అసలు ఎంత భయంకరంగా పడుతున్నాయి వర్షాలు. కానీ ఇప్పుడు మంచి వాతావరణం దేవుడు సిద్ధపరిచేది. నేను అనుకున్నా కొత్తగా పెడుతున్నారు కదా మన మనోహర్ గారు ఏంటని, చాలా నేను కూడా అనుకున్నా, ఏంటి ఇలా ఇంత వర్షాలు వస్తున్నాయి ఎలాగా అని భయపడుతూ ఉన్నాం. కానీ ఇది వస్తున్నప్పుడు చాలా స్తుతించుకుంటూ వచ్చా. గాలి వస్తుంది కానీ చుక్కలన్నీ చక్కగా కనపడుతున్నాయి. హల్లెలూయా. మంచి వాతావరణం ఇచ్చాడు. హల్లెలూయా. మరి చూడండి, అక్కడ ధైర్యం చెప్పేది ఎవరు? ఆ సముద్రం మధ్యన ధైర్యం చెప్పేది ఎవరు? చనిపోయే పరిస్థితుల్లో ధైర్యం చెప్పేది ఎవరు? ధైర్యం ఇవ్వడమే కాదు, ఆ భయాన్ని కూడా తీసేసే దేవుడు, ఏకైక దేవుడు. హల్లెలూయా. వచ్చారు, మాట చెప్పారు, దెబ్బకి సముద్రం నిమ్మళమైపోయింది. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చెప్పుకోవడమే కాదు, మన జీవితాల్లో మనకి ఎన్ని ధైర్యాలు ఇచ్చాడండి. హల్లెలూయా. మనం బైబిల్ ఓపెన్ చేసి చెప్పవసరం, ఆయనను నమ్ముకున్న కాడి నుంచి మనం ఈ రోజు వరకు ఎంత ధైర్యం ఇచ్చి, ఎంత బలం ఇచ్చి ఎలాగ నడిపిస్తున్నాడు మనల్ని, అది ఆలోచించడం చాలు మనం. అవునా? బైబిల్ ఓపెన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు, మన జీవితాన్ని మనం ఓపెన్ చేసి చెప్తే చాలు. హల్లెలూయా. నా లైఫ్ లో నా తల్లి చనిపోయింది, నా తండ్రి చనిపోయారు, దిక్కులేని పరిస్థితి, ఇద్దరు ఆడపిల్లలు, నేను చిన్నవాడిని, వీళ్ళ ఆడపిల్లలే వీళ్ళు మేము ఎదరాలుతండి వెనకమాల, మా వెనకమాల ఈ ఆడపిల్లలు ఎవరో ఒకరిని తీసుకుని వెళ్ళిపోతారు. వీళ్ళు ఎలాగా వీళ్ళు బతకాలంటే ఏదో పాడు పని చేసి బతకాల్సి వచ్చింది. అలాగా నానా రకాలైన మాటలు అన్నారు. మరి ఇప్పుడు ధైర్యం ఏది? ధైర్యపరచడానికి ఇంట్లో తల్లి లేదు, ధైర్యపరచడానికి ఇంట్లో తండ్రి లేడు. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? నేనున్నానయ్యా అని ఆయన ధైర్యపరచడమే కాకుండా సావుకులు, ధైర్య సావుకులు మన ఆత్మీయ తండ్రి గారు మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి సంఘం అంతా సపోర్ట్ గా ఉండి నిలబడి ముగ్గురికి వివాహాలు చేయడమే కాకుండా ఈ రోజున దేవుడు ఎంత గొప్ప స్థానంలోనూ నిలబెట్టాడు. యేసుక్రీస్తుకి దానికి సాక్షి మీ ఎదురుగుండా 1 ఇంచు తక్కువ 6 అడుగుల మనిషిని కనపడుతున్నా మీ అందరికి. ఇలా నేను ఇప్పుడు మీతో మాట్లాడే, నేను ఆ అనే అక్షరాన్ని కూడా దిద్దలా. స్కూల్కి వెళ్ళి నమ్మరు ఎవరు, కాదు మా గురించి పరిశీలన చేసుకోండి. ఆ అనే అక్షరాన్ని పలక మీద నేను దిద్దలేదు. వాస్తవం ఇది, నేనే నిదర్శనం. లేదు నువ్వు మా ఊరు వచ్చి పరిశీలన చేసుకో, ఎవరినైనా స్కూల్కి వచ్చాడా ఈ మనిషి అని. మొన్నటి కాలం ముందు మా స్కూల్లో 20 నిమిషాల సమయం ఇచ్చినట్టున్నారు. ఓకే, మొన్నటి కాలం ముందు మా స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ జరిగితే వెళ్ళినప్పుడు చిన్న స్పీచ్ ఇవ్వమంటే ఇచ్చాం. నేను చదువుకోలేదని చెప్పినప్పుడు మా ప్రెసిడెంట్ గారు, అలాగే ఆ స్కూల్లో ఉన్న మాస్టర్లు, ఏంటి చదువుకోలేదా అని అంటున్నారు. లేదా నిజం, ఆ స్కూల్లో లేదండి చదువు, హిస్టరీ చూసుకోవచ్చుగా. మా వేంపాడు అడ్డాడ 2 సెంటర్లు ఉన్నాయి, ఎందుకంటే అడ్డాడ నుంచి మేము వేంపాడు వచ్చాం. ఈ రెండింటిలో హిస్టరీ చూసుకోవచ్చు. మా అక్కలు ఎంతమంది, ఇప్పుడు వాళ్ళకి 70 సంవత్సరాలు వచ్చినాయి. మా అక్కలు అంటే వేరే మా పెదనాన్న పిల్లలు, వాళ్ళ హిస్టరీ కూడా ఇప్పటికీ ఉంది. వేంపాడు మొన్నటి కాలం ముందు చూశారు, వాళ్ళ హిస్టరీ కూడా ఉంది. మరి నా హిస్టరీ ఉన్నదిగా, కనపడదుగా, విత్ ప్రూఫ్ తో కాదు చెప్తున్నా. ఆ అనే అక్షరం కూడా దిద్దని నేను ఇలా మీ ముందు నిలబడి మాట్లాడుతానంటే అది దేవుని కృపయే. హల్లెలూయా. థ్యాంక్ యూ. ఈ రోజున ఇంత గొప్ప ఇప్పుడు దైవత్వము ఆయనలో ఉంది అనడానికి మనమే నిలువెత్తు నిదర్శనం. హల్లెలూయా. మన జీవితాలు మారిన నిలువెత్తు నిదర్శనం. హల్లెలూయా. యేసుక్రీస్తుకి మనం దేవుడు మనల్ని మార్చి, మరి ఇప్పుడు అంత గొప్ప స్థానం ఎందుకు వచ్చింది? ఆయనలో దైవత్వము సంపూర్ణంగా ఉంది. ఇప్పుడు మనలో కూడా ఏముండాలి? మారిన మనం ఎలా ఉండాలంట? మనలో కూడా దేవుని తత్వం అంటే దైవత్వం అంటే దేవుని లాగా అంటే దేవుడు అంత గొప్పలంగా కాదు. దేవుడు 33.5 సంవత్సరాలు ఏ రీతి అయితే ఈ భూమి మీద జీవించాడో అలాంటి మనస్తత్వాన్ని మనం కూడా కలగాలి. దేవుని బిడ్డలైన మనం నమ్మినటువంటి గట్టిగా చెప్పగలరు. మనలో బైబిల్ చదువుతమే కాదు, బైబిల్ వాక్యం వింటమే కాదు, బైబిల్ ప్రకారం నడిచే వాళ్ళలాగా ఉండాలి మనం.
వినటం కాదు, నడవాలి, ఆచరించాలి. వినటం ఎవరైనా అంటారు, ఆచరించి చూపించాలి మనం. హల్లెలూయా. అందుకనే నీలో ఉన్న నేను మారాలి యేసయ్యా, నీలో ఉన్న నేను నీలాగా మారాలి, నీలో ఉన్న నేను నీలాగా మారాలి, నీలో ఉన్న నేను మారాలి యేసయ్యా, నీలో ఉన్న నేను నీలాగా మారాలి. ఈ రోజున సాక్ష్యం ఏంటిది? మనమే సాక్ష్యం అవ్వాలి, మనమే దేవునికి సాక్షి, మనమే నిలబడాలి. ఆయన నిజముగా దేవుడు రాని ఎవరి గురించి చెప్పాలి? మనల్ని బట్టి చెప్పాలి. మనల్ని బట్టి చెప్పాలంటే ఏముండాలి మనలో? కోపములు, తాపాలు, ఆవేశాలు, ఎలా పడితే అలా ప్రవర్తించడం, ఎలా పడితే అలా మాట్లాడటం. అందరిలో మనము కలిసిపోయి నీటిలో తామరాకు ఉంటుంది కానీ నీటి చుక్క అంటుకోదు. క్రైస్తవుడు అలా బతకాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ. ఎలా ఉండాలి? లోకంలో నేను ఉన్నాను, ఆడి బూతులు ఆడే కాబట్టి నేను బూతులు ఆడతా. ఎటు కాదు మనం చేయాల్సింది. వాళ్ళు 100 మంది బూతులు ఆడినా కానీ ఆ 100లో ఒక్కళ్ళలాగా మనం నిలబడాలి. హల్లెలూయా. అది మన సాక్ష్యం, నిజమైన సాక్ష్యం. హల్లెలూయా. ఈ రోజు ఇల్లు, గృహం, అన్ని ఉద్యోగాలు సంపాదించుకున్నాం, ఇది కాదు సాక్ష్యం. కానీ దీనికన్నా గొప్ప సాక్ష్యం ఏంటంటే ఆయన తత్వం మనలో కనపడుతుంది, అది నిజమైన సాక్ష్యం. హల్లెలూయా. ఆయనకి ఇచ్చే నిజమైన గొప్ప విలువ మనం సాక్ష్యం ఏంటంటే మనం కనపడాలి సాక్షిగా. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు దేవుడు మరి ఆయన నిజమైన దేవుడా కాదా? చూడండి, ఇక్కడ ఏమని రాబడింది మనం చదువుకున్న దానిలో, ఏలయనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. హల్లెలూయా. దైవత్వం శరీరముగా ఎవరిదందు నిలిచినది? దేవుని యందు మన యేసు ప్రభువు వారి యందు నిలిచింది. పేరు కూడా ఉందా? ఆయన యందు దైవత్వం పరిపూర్ణంగా ఉందంట. ఏదో అరాకొరా కాదు, కొంచెం కొంచెం కాదు, అక్కడక్కడ కాదు, సంపూర్ణంగా. హల్లెలూయా. సంపూర్ణంగా ఉంది ఆయన యందు. ఇంకా మనం చూసినట్లయితే అదే చూసినట్టు రోమిలికి రాసిన పత్రిక 9:5 చూసినట్లయితే, పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎలా ఉన్నాడంటే మన యేసు ప్రభువు వారు సర్వాధికారి. అవునా? ఆయన ఎవరు? ఆయన సర్వాధికారి. ఎలాగయ్యా? ఆదిలో ఆయన చెప్పాడు, సముద్రం ఆగింది. అవునా? ఆదిలో ఆయన సముద్రం ఎక్కడ ఏం చేశాడు? భూమి అందు మొత్తం నీళ్లు నిండి ఉంటే ఆ నీళ్ళని వేరు చరిచి సముద్రంగా సృష్టించి భూమిని ఆరిన నేలనిచ్చి అన్ని మాట ద్వారా చేశాడు. అవునా? అదే వాక్కు శరీరధారిగా పుట్టినాక యేసు ప్రభువు వారు కూడా ఏమన్నాడు? సముద్రమా ఆగు అంటే. హల్లెలూయా. యేసుక్రీస్తునకి సర్వాధికారము ఆయన దగ్గర ఉన్నాయి. ఇక దీనికి అధికారం లేదు, దానికి అధికారం లేదు, దానికి ఒకటి దీనికి ఒకటి, అదేం లేదు. ఇప్పుడు ముక్కుకోళ్ళు, కళ్ళు కోకుళ్ళు, చెవు కోకుళ్ళు, ఆటికోకుళ్ళు, ఇటు కోకుళ్ళు ఉంటారు. అలా కాదు, సర్వాధికారము కలిగిన దేవుడు మన యేసు ప్రభువు. హల్లెలూయా. మరి బైబిల్ ఉందా లేదా? అబ్బో బోల్డ్ రెఫరెన్స్ ఉంటుంది, మనం మర్చికొని చదువుకుంటాం. కానీ ఈ రోజున చూసినట్టయితే ఇంకా మనం చూసిన రోమిలు 9:5 చదివాం కదా. ఇక్కడ ఏమన్నది? సర్వాధికారి అని దేవుడు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈయన ఇప్పుడు నిరంతరము పైన పేరు కూడా ఉందిగా, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఎవరు పుట్టారు? క్రీస్తు. ఆయన పేరు వచ్చిందా? ఆయనే కదా సర్వాధికారి. ఇప్పుడు ఆయన దేవుడా కాదా? హల్లెలూయా. నేను చూసినట్టయితే తీతుకు రాసినట్లయితే 2:13 చదువు. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఏ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. హల్లెలూయా. ఎవరంట? మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు. హల్లెలూయా. మన ఎవరు? మహాదేవుడు, రక్షించే దేవుడు. ఎవరు? యేసు క్రీస్తు. ఈ 2 పేర్లు ఆయనే పిలుతాం, ఇంకెవరికన్నా? హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యేసు క్రీస్తు. ఎందుకంటే ఆయన అన్నారుగా. ఆయన ఎవరు అంటే ఇప్పుడు ఆయన పేరేంటిది? హల్లెలూయా. యేసు రక్తమునకే. థ్యాంక్ యూ. అదే మనం చూసినట్లయితే యోహాను సువార్త 8:58 చూడండి. యేసు అబ్రహాము పుట్టుక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. హల్లెలూయా. యేసు ప్రభువు ఏం చెబుతున్నాడు? అబ్రహాము పుట్టక ముందే. అబ్రహాం ఎప్పుడు పుట్టాడు? ఆది కాండంలో ఉంటాడు అబ్రహాం. అంటే
ఇప్పుడు 2625 సంవత్సరాలు అయితే అప్పటికి ఒక 1000 సంవత్సరాలు. అప్పుడు అబ్రహాము గారు పుట్టినాక మరి అక్కడ 9 షేమోహాము వీళ్ళు అందరూ 950 సంవత్సరాలు 960 సంవత్సరాలు బతికేశారు కదా. 69 హైయెస్ట్ ఆయన బ్రతికాడు కదా. మరి అలా చూసుకుంటే మేము ఒక 1200 సంవత్సరాలు అలా. అప్పుడు మాట చదువుతున్నాడు ఏమని, అబ్రహాము పుట్టక ముందే నేను. హల్లెలూయా, యేసుకి థ్యాంక్ యూ. ఇప్పుడు అబ్రహాం ఎప్పుడు వాడు, ఎప్పుడో వాడు. ఇప్పుడు భూమి ఎప్పుడో పుట్టిందండి. 2000 సంవత్సరాల కోసం క్రితం వచ్చిన ఇది చదివితే మనకు అర్థమైంది. బైబిల్ గ్రంథం తీసి చదివితే అర్థమైంది. ఆయన 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా భూమి మీదకి వచ్చిన దేవుడు. ఎందుకు వచ్చాడు? మన పాపాల నుంచి మనల్ని విడుదల చేయడానికి ఆయన వచ్చి ఉన్నాడు. మరి పాపాలు చేయడం ఎందుకండి? పాపాలు ఎందుకు చేపడుతున్నాడు దేవుడు అంటే, నువ్వు గనే కొడుకుని దొంగగా, వ్యభిచారిగా, లేదంటే త్రాగుబోతుగా ఇవన్నీ ఉన్నాయి కదా బయట లోకంలో. అనే కానీ కొంటావుగా, కొడుకుని కూతురుని కంటావుగా, కంట మానేస్తున్నావా? ఎలాగైనా మంచి దారిలో పెడదాం అనుకుంటాం, అవునా? మంచి దారిలో ఎలాగైనా దొంగలు అవుతున్నారు, వ్యభిచారులు అవుతున్నారు, నరహంతకులు అవుతున్నారు, చాలా రకాలుగా అవుతున్నారు. కానీ నీ ఉద్దేశం నువ్వు కనకుండా మానేస్తున్నావా? నువ్వు నేను కనకుండా మానలేదు కదా. ఎందుకని? మంచి దారిలో అడిపేద్దాం, ఎట్టకుండా మంచి దారిలో పెడదామని ఆయన అనుకున్నాడు. ఆయన ముందే, ఆయన తెలియక కాదు, ఆయన అంట మనిషిని సృష్టించేటప్పుడే ఒకటి అనుకున్నాడంట, వీళ్ళ కోసం నేను బలి అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. పర్లేదులే, ఎందుకని? ఆయన రూపంలో మనం పుట్టించాడు కదా. హల్లెలూయా. తండ్రి కూడా అన్నాడు, పర్లేదులే, నా కొడుకు కోసం నేను నిలబడతా. ముందు ఎనమల వాళ్ళు ఉండే ఏదో తప్పు చేసేది ఎనమలు జరుగుతాడు, మనం మాత్రం వెళ్ళి ఎదనుంచాలి. తెలియ చేసేళ్ళమ్మ, లేదంటే పోలీస్ స్టేషన్లో చెప్పడం కానీ సమాధానం. ఎందుకని? ముందు ఎందుకు నుంచి ఉన్నావు? మరి ఎంత చేస్తాడు కాబట్టి నేను కన్న పిల్లల్ని అంటావా? అనంగా దేవుడు కూడా అదే ఆలోచించాడు. ఆయన ఎరిగి తెలిసే ఏం చేశాడు? నా బిడ్డల కోసం నేను బలి అవ్వడానికైనా సిద్ధపడతా అనే ఆలోచన కలిగి నిర్మించాడంట ఆ రోజున మనిషిని. హల్లెలూయా, థ్యాంక్ యూ. అది చూసినట్లయితే ఇంకా ఇప్పుడు ఆయన గురించి ఇలా రాయబడింది. మరి బైబిల్ గ్రంథంలో ఆయన్ని బలిగా ఆయన అర్పించేశారు కదా, ఈ రాజులందరూ తీర్పులు తీసేశారు కదా. మరి ఏమనుంది అక్కడ చూసినట్లయితే లూకాసు సువార్త 23:13 చూసిన అంతటా పిలాతు ప్రధాన చదువు ఒకసారి రిఫరెన్స్ ఇద్దాం. అంతటా పిలాతు ప్రధాన యాజకులను, అధికారులను, ప్రజలను పిలిపించి ప్రజలు తిరుగుబాటునట్లు చేయుచున్నాడని మీరు మనిషిని నా యొద్దకు తెచ్చితే, ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరు అతని మీద మోపిన నేరములలో ఒకటైనను నాకు కనబడలేదు. హల్లెలూయా. ఏ రోజు నాకు కూడా కనబడలేదు. హల్లెలూయా. ఏ రోజు అతని యొద్దకు తిరిగి అతన్ని మా యొద్దకు తిరిగి పంపిన కదా, ఇదిగో మరణము నాకు తగినదేది ఇతడు చేయలేదు. కొత్త గట్టిగా చెప్పండి. హల్లెలూయా. యేసురక్తమునకి గవర్నర్ గారు రాజులు చెప్పిన మాట ఏం మాట? ఇతనిలో మరణమునకు అంటే మరణ శిక్ష విధించాలంటే ఎంత తప్పు చేస్తే జరిగింది, ఆ తప్పు అనేది కనపడట్లేదని జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చారు. కొత్త గట్టిగా చెప్పండి. హల్లెలూయా. యేసురక్తమునకి థ్యాంక్ యూ. ఎంతటి గొప్ప దేవుడు మన యేసు ప్రభువు. మరి ఇప్పుడు తండ్రి కుమారుడు ఒకటేనా? ఒకటే కదా. యోహాను సువార్తలో 14వ అధ్యాయం అనుకుంటా ఉంటుంది, ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం అక్కడ ఉండదు చూడండి. అలా కిందకు వచ్చాను కొంచెం. చదవండి. అందుకు తోమా, అది ప్రభువా మా తండ్రిని మాకు చూపించు అన్న వచనం ఉండదు చూడండి. 4-5 తండ్రిని మాకు చూపించవా? సరే చదువు. ఎలా ఉన్నాయి? తండ్రిని మాకు కనపరచుమని. మాకంతే చాలా. ఎవరు అడిగారు? 12 మంది శిష్యులు అడిగారు, తండ్రిని మాకు చూపించవా ప్రభువా అని అడిగారు. అడిగినప్పుడు అక్కడ ఏమని అంటున్నాడు యేసు ప్రభువు చూడండి. హల్లెలూయా. నేనెంతకాలము మీ మధ్యలో ఉంటే తండ్రిని చూపిమని. థ్యాంక్ యూ. ఇంకేమన్నా కావాలా? పాయింట్ అక్కడ క్లియర్ గా వచ్చేసిందిగా. నేను ఇంతకాలం మీ మధ్యలో ఉంటే తండ్రిని చూపిమని ప్రత్యేకంగా అడుగుతారేంటి? హల్లెలూయా. యేసురక్తమునకి. మరి ఇప్పుడు ఆదిలో ఉన్న దేవుడే శరీరధారిగా భూమి మీదకి కృపా సత్య సంపూర్ణుడిగా మన కోసం వచ్చిన గొప్ప దేవుడు. గట్టిగా చెప్పగలరు.
యేసు రక్తమునకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అవునా కదా, రాజా గారు పాడతారు, ఆదిలో ఉన్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. ఏంటంటే ఆదిలో ఉన్న ఆ వాక్యమే మనం ఈ రోజున ఆదరిస్తుంది శ్రమ కొలిమిలో. శ్రమల్లో మనల్ని ఆదుకుంటుంది ఆ వాక్యే, ఆ పరిశుద్ధుడే, ఆ దేవుడే, ఆ దైవమే, ఆ సంపూర్ణమైన దేవుడే ఈ రోజున మనల్ని, ఆయనను మనం తెలుసుకున్నాం. ఆయన మనల్ని ఆదరిస్తున్నాడు, ఆయన మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించే వారు ఎవరు లేరు. ఈ రోజున మనం మంచి స్థానానికి వెళ్తే, ఒక గొప్ప స్థానానికి వెళ్తే మనకున్న రోగాలు, సమస్యలు, ఎరుకులు, ఇబ్బందులు అన్ని పోయినాక చూడండి, మేము మా తల్లి తండ్రి చనిపోయినాక మమ్మల్ని తీసుకెళ్ళిపోతాం. అన్నం పెట్టడానికి పిలిచిన వాళ్ళు కూడా అప్పుడు కూడా లేనే లేదు. ఈవెన్ మా పెదనాన్న వాళ్ళ ఇంట్లోకి మేము వెళ్ళి కూర్చుంటే వాళ్ళు భోజనం చేసే టైంకి మమ్మల్ని బయటికి పంపించేసి తలిపేసుకుని లోపల భోజనం చేసేవాళ్ళు. కానీ ఈ రోజున దేవుడు నా ఇంట్లో సమస్త ఆశీర్వాదాన్ని దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా, యేసు రక్తమునకే థ్యాంక్ యూ. ఈ రోజున వరుసలు పెట్టి చక్కగా పలకరిస్తా ఉంటారు. ఎందుకని ఆ రోజు మాకు చిన్న స్థలం కూడా లేదు, చిన్న బంగారం కూడా లేదు. దేవుడు అన్ని సమస్తం సమకూర్చి పెట్టాడు. ఇవన్నీ వేస్ట్లే. మనం ఓన్లీ భక్తినే సమకూర్చుకుంటూ ఉంటే ఇవన్నీ ఆటోమేటిక్గా అయినా వచ్చేస్తాయి. హల్లెలూయా, భక్తి చేసుకుంటూ వెళ్తే, దేవుడు మాట వినుకుంటూ వెళ్తే సమస్తం వచ్చేస్తాయి. అవునా కదా. ఇక మనం పొలం కొనుక్కునేసరికి ఆయన కొంచెం రిచ్ గా ఉంటాడు బాగా, అంటే చుట్టాలే కానీ మాట్లాడు. అలాంటి వాడు ఏంటి ఎంత ఎంత అయింది ఏంటి, అప్పుడు మనం ఎదురు వచ్చిన వాళ్ళకి ఇచ్చేవాడు కాదు. హల్లెలూయా. చూడండి, ఇలాగ ఉంటది లోకంలో. మనల్ని ప్రేమించి ఆదరించేవాళ్ళు లేనప్పుడు అప్పుడు మన దగ్గరికి దైవ సాకులు వచ్చారు, మన ఆత్మీయ తల్లిదండ్రులు వచ్చారు, అప్పుడు దేవుడు వచ్చాడు, ఆయన మనకు పరిచయం చేశారు. ఆయన మనం ఎప్పుడైతే ఆయన అబ్బా ఈయన నిజమైన దేవుడు, ఈయన ఎంత జాలి ఉంది, ఇంత కరుణామయుడా, ఇంత గొప్ప దేవుడా అని మనం ఎప్పుడైతే రుచి చూసామో అది మొదలు ఈ రోజు వరకు ఆయన వాత్సల్యత, ఆయన ప్రేమ తగ్గలేదు, కానీ మన ప్రేమలో తగ్గుతూ ఉంటాయి అప్పుడప్పుడు. అవును కదా. కొంచెం డబ్బు ఎక్కువైనప్పుడు కానీ, అన్ని సమకూరినప్పుడు కానీ భక్తి, ప్రేమ తగ్గుతూ ఉంటుంది ఆయన మీద కదా. కానీ మళ్ళీ మనం ఏమంటాం, దేవుడు నన్ను కష్టపెట్టాడు, దేవుడు కొంచెం నన్ను విడదాడాడు. దావీదు అంటాడు కదా, దేవుడు నన్ను విడనాడాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడని దావీదు కూడా అంటాడు కదా. దేవుడు విడిచిపెట్టాడు, ఆయన విడిచిపెట్టాడా? సమాజ మందిలో కోటాలకు వెళ్తే ఆయన మర్చిపోయాడా? దేవుడు మర్చిపోయాడా? ఆయన స్తుతించడం ఆయన మర్చిపోయాడా? దేవుడు మర్చిపోయాడా? పాటలు రాయడం, పాటలు పాడడం ఆయన మర్చిపోయాడా? దేవుడు మర్చిపోయాడా? ఆయన ఎప్పుడు మర్చిపోవాలి, ఆయన హెచ్చరిక ఇస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. కానీ మనమే కొంచెం ఏదన్నా కలకంగానే ఆయన మర్చిపోతూ ఉంటాం. ప్రియమైన సహోదరుడా, చూసినట్లయితే ఆయనే నిజమైన దేవుడు. అందుకని మనము ఆ నిజమైన దేవుని దగ్గరకు వచ్చి, అంత గొప్ప దేవుని దగ్గరకు వచ్చి, ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించుకోవడానికి కాదు, ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించుకోవడం ప్రాముఖ్యత పెట్టొద్దు, కానీ ఆయన్ని పూర్తిగా కలిగి ఉండటం కొరకు ప్రయత్నం చేద్దాం. చనిపోయే వరకు ఆయన్ని కలిగి ఉండాలి, చనిపోయే వరకు ఆయన తత్వం మనలోకి రావాలి. హల్లెలూయా. అప్పుడే కదా పరలోక రాజ్యం దక్కేది. ఈ 70-60 సంవత్సరాలు, 60-70 లేదా 80 అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, ఈ 80 సంవత్సరాల వరకు కాదు, కానీ పూర్తిగా అక్కడ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? కోటాను సంవత్సరాలు బ్రతకాలి మన ఆత్మ. మరి ఆ ఆత్మ రక్షణ కోసం ప్రయాస పెడితే ఈ భూమి మీద ఏది తక్కువ. మనం ఎగ్జాంపుల్ పెట్టుకోవాలంటే అబ్రహాముని తీసుకుని చాలు. అబ్రహాం ఎక్కడ ఆశీర్వాదం కావాలని ఎక్కడ అడగల. ఆయన నువ్వు ఇటు వెళ్ళంటే అటు వెళ్ళాడు, ఇటు వెళ్ళంటే ఇటు వెళ్ళాడు, ఇక్కడ కూర్చోండి కూర్చున్నాడు, నడమంటే నడిచాడు, కుమారుని బలి అంటే తీసుకెళ్ళిపోయాడు. ఇది తప్ప ఆయన కూడా. మరి ఆయన ఎట్లా ఉన్నాడు? వెండి బంగారములు కలిగి బహుధనవంతుడిగా నిలబెట్టాడు. మరంతే కాకుండా ఇంకోటి ఏమో తెలుసా, రాజులు కూడా ఆయన చూసి భయపడేంత స్థానానికి నిలబెట్టాడు దేవుడు. హల్లెలూయా. యేసు రక్తమునకే థ్యాంక్ యూ. దీనికి ప్రాముఖ్యత ఏంటంటే, మనం వచ్చిన అదే మొదటి ప్రేమని, మొదటి క్రియల్ని మనం విడిచిపెట్టకూడదు అంటారు కదా దేవుడు. మనం మొదట దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏమీ లేకుండా వచ్చినప్పుడు, దేవా నాకు ఇల్లు కావాలి, అది కావాలి, ఇది కావాలి అని అడుగుతున్నాం. ఆ అడిగేటప్పుడు ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం, శనివారం వెళ్తాం, ఆదివారం వెళ్తాం, సంబత్తాలు కలుగుతాం, మనం ప్రార్థనలు చేస్తాం, ఉపవాసాలు ఉంటాం, శ్రద్ధ కలిగి ఉంటాం, అయ్యగారికి అన్ని చెబుతాం, మన ఆత్మీయ తల్లిదండ్రులకి అన్ని తెలియజెప్తాం. ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్నప్పుడు మనకి ఇల్లు వచ్చేసింది, అన్ని వచ్చేస్తాయి, అన్ని ఒకటి వచ్చేస్తాయి. ఇవన్నీ రాగానే అయ్యా కుదరట్లేదయ్యా, నాకు ఏం చేద్దాం, కుదరట్లేదు. హల్లెలూయా.
ఎక్కడికి వెళ్తా కుదరట్లా మనం? అన్నీ కలిగినాక మనం కుదరట్లేదండి. అలాగని ఆ ప్రేమను, ఆ మొదటి ప్రేమను మనం విడవకోకుండా ఉంటే 175 కాదు నువ్వు మన జీవిత పర్యంతం. ఆ రోజున 175 సంవత్సరాలు అబ్రహాంకి ఇచ్చారు. ఈ రోజున 80 సంవత్సరాలు మనకు ఉంటున్నాయి, లేకపోతే 100 సంవత్సరాలు ఉన్నాయి. అన్ని సంవత్సరాల వరకు చెక్ పవర్ కలిగి ఒక గొప్ప స్థానంలో దేవుడు నిలబెడతారు. అయితే మనం వెతకవలసింది ఏంటిది? పరలోక సంబంధమైన వాటిని వెతుకుదాం, భూ సంబంధమైన వాటిని వెతకొద్దు. ఆయన ప్రేమ పొందుకుందామా లేదా? ఆయన మాట విన్నామా లేదా? ఆయన చిత్తాన్ని నెరవేర్చామా లేదా? ఇది ప్రాముఖ్యత. కాకి గ్రద్ద. గ్రద్ద ఎక్కడ తిరిగింది? భూమి యొక్క ఆకర్షణ శక్తి కన్నా పైన తిరిగింది. కాకి ఈ భూమి యొక్క ఆకర్షణ శక్తిలో తిరిగింది. అవునా? ఇప్పుడు కాకి ఇటు అంటే అటు పరిగెత్తి, అటు అంటే ఇటు పరిగెత్తింది, అటు పరిగెత్తి, ఇది పరిగెత్తి, అది పరిగెత్తి, ఆ రెక్కలు ఆడితేనే ఉండాల్సి వచ్చింది. అవునా? దాని జీవితం ఎప్పుడు పడుకునేదాకా రెక్కలు ఆడిస్తూనే ఉండాలి. అక్కడ మీదకి అక్కడ మీదకి అక్కడ మీదకి ఏరకుండా. గ్రద్ద భూమి యొక్క ఆకర్షణ శక్తికి పైన వెళ్ళింది. అది రెక్కలాడిచ్చిందా? ఇలా చాపితే అది అలా అక్కడ తిరుగుతూ ఉంటుంది. అందుకనే పక్షిరాజు అంటారు దాన్ని. ఆ పక్షిరాజుకి చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, మంచి మంచి. అంటే జంతువుల నుంచి కూడా మనం తీసుకోవాలి, చాలా తీసుకునే ఉంటాయి, నేర్చుకునే ఉంటాయి. మరి ఆ పక్షిరాజు అక్కడ ఎక్కడ ఎగురుతుంది? భూమి యొక్క ఆకర్షణ శక్తికి పైన ఎగురుతుంది. అవునా? ఇప్పుడు మనం కూడా ఎక్కడ ఉండాలి? విశ్వాసులైనా మనం ఎక్కడ ఉండాలి అంటే పరలోక సంబంధమైన క్రియల మీదే దృష్టి పెట్టాలి. ఆమేన్. ఆ దృష్టి ఎప్పుడు దాకా ఉండాలి? అన్ని కలిగేదాకా కాదు, మన ప్రాణం విడిచిపెట్టేదాకా. పౌలు గారు అంటారు కదా, నా పరుగుని కడముట్టించాను, నా విశ్వాసపు పరుగుని నా తుది శ్వాస వరకు నేను కరెక్ట్ గా చేశానన్న ఆ విశ్వాసం, అలాంటి దృఢమైన బలమైన విశ్వాసులాగా, సావుకుల్లాగా మనందరం నిలబడాలని, మన ఆత్మీయ తల్లిదండ్రులుగా చేతి కింద చక్కగా చల్లగా సాగిపోవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అందరికీ నా వందనాలు. దేవుడి వాక్యం దీవించినగా నా కోసం, నా సేవ కోసం ప్రార్థన చేయండి. దేవునామమున స్తుతి స్తోత్రం అండి. మరి ఇప్పుడు వాక్యం చెప్పిన చిన్న గారిని, మరి వారి సేవ గురించి, వారి ఫ్యామిలీ గురించి ప్రార్థన చేద్దామండి. నిజంగా దూరం నుంచి మా ఆహ్వానాన్ని అందించి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు వందనాలండి. అలాగే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, పాదాలకు వేలాది కోట్లాది స్తుతి స్తోత్రమయ్యా. మరి వాక్యము ద్వారా నేను ఏమై ఉన్నానని మీరు తెలియజేసిన విధానం బట్టి దేవ స్తోత్రములయ్యా. అయా మీ యొక్క విధానాన్ని గురించి, మీ అధికారం గురించి, అలాగే ప్రభా మీరు ఏమి శక్తి కలిగి ఉన్నారో దాని గురించి వివరించినందుకు దేవ స్తోత్రమయ్యా. మరి బిడ్డల పట్ల చేసిన కార్యాలు కూడా తెలియజేసినందుకు దేవ స్తోత్రములయ్యా. ఆయా సేవ దీవించి ఆస్వాదించా, వారి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించా, భార్య బిడ్డలందరూ కూడా దీవించి ఆస్వాదించా. ఆత్మీయంగాను ప్రభా తండ్రి, భక్తిగాను జీవితంలో ఎదొకటి మార్గం దయచేయండి. రానున్న రోజుల్లో ఇంకా బలమైన సాక్ష్యాలు, బలమైన వాక్యాలు చెప్పబడ్డకు మార్గం దయచేయండి దేవా. అలాగే ప్రభా తండ్రి, అలాగే ఈ కూటాన్ని కూడా ఇంకా ఘనంగా జరిగిస్తున్న ప్రభా తండ్రి, అయా మంచి వాతావరణం దయచేయండి ప్రభా. ఇప్పుడు వరకు పాటల వాయిద్యాలు ఎంతగానో తోడుకున్న దేవా, అలాగే వాక్య పరిచయాల్లో కూడా ప్రభా తోడుకున్న దేవా స్తోత్రమయ్యా. అలాగే ప్రభా ఇంకా అది నుండి అంతవరకు మీరే తోడుండి ముందు నడిపించండి ప్రభా. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన మధ్యలో ఉన్న ప్రసాద్ గారు ఒక పాట పాడతారండి. నిజంగా చాలా దూరం నుంచి వచ్చారు. మరి అంత దూరం నుంచి వచ్చినందుకు దేవుడు నిజం రప్పించినందుకు థ్యాంక్ యూ అండి. పాట ఒకటి పాడాలి. అబ్రహాము ఇస్సాకు యాకోబులకు దేవుడవు, భూరాజులందరికీ భూజనులందరికీ పూజ్యుడవు యేసయ్యా. భూరాజులందరికీ భూజనులందరికీ పూజ్యుడవు. అబ్రహాము ఇస్సాకు యాకోబులకు దేవుడవు, భూరాజులందరికీ భూజనులందరికీ
యేసయ్యా భూరాజులందరికీ భూజనులందరికీ పూజుడవు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని ఇస్సాకునకు ప్రతిగా ధైర్యపేనిచ్చి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని ఇస్సాకునకు ప్రతిగా ధైర్యపేనిచ్చి. యాకోబును ఇశ్రాయేలును దీవించి ఈ పాపిని నీవు విడువక ప్రేమించి. నా మంచి యేసయ్యా నీవున్న చాలయ్యా, నీ చేతి నీడలో జీవించునయ్యా. నా మంచి యేసయ్యా నీవున్న చాలయ్యా, నీ చేతి నీడలో జీవించునయ్యా. అబ్రహాము ఇస్సాకు యాకోబునకు దేవుడవు. భూరాజులందరికీ భూజనులందరికీ పూజుడవు. యేసయ్యా భూరాజులందరికీ భూజనులందరికీ పూజుడవు. జీవాహారము నేనే అని పలుకుతువు, జీవాజలముల ఊరలను నాటుతువు. జీవాహారము నేనే అని పలుకుతువు, జీవాజలముల ఊరలను నాటుతువు. నీ జీవమైన నన్ను సజీవునిగా చేసి హృదయము నుండి జీవజలములు పుట్టించి. నీ జీవహారము నీ జీవజలములు నాకిచ్చినందుకు స్తోత్రము చెల్లింతును. నీ జీవహారము నీ జీవజలములు నాకిచ్చినందుకు స్తోత్రము చెల్లింతును. అబ్రహాము ఇస్సాకు యాకోబునకు దేవుడవు. భూరాజులందరికీ భూజనులందరికీ పూజుడవు. యేసయ్యా భూరాజులందరికీ భూజనులందరికీ పూజుడవు. అబ్రహాము ఇస్సాకు యాకోబునకు దేవుడవు. భూరాజులందరికీ భూజనులందరికీ పూజుడవు. యేసయ్యా భూరాజులందరికీ భూజనులందరికీ పూజుడవు. చిన్న ప్రార్థన చేసుకున్నాను. మరి మంచి పాట పాడిన ప్రసాద్ గారి గురించి, మరి సేవ గురించి, వారి పని పాటల గురించి అన్నిటి గురించి ప్రార్థన. మహాపరిశుద్ధుడ ప్రేమ గల నా తండ్రి, దూర ప్రాంతం నుంచి ప్రతి ఒక్క బిడ్డని సిద్ధపరచదే స్తోత్రమయ్యా. అలా ప్రసాద్ గారు కూడా దీవించి ఆస్వాదించా, వారి ఫ్యామిలీ కూడా దీవించి ఆస్వాదించా, వారి సేవను కూడా దీవించి ఆస్వాదించా, పని పాటలు కూడా దీవించి ఆస్వాదించా అయ్యా. ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించి ఆస్వాదించా. అలాగే ఆత్మీయంగా నువ్వు ప్రభా తండ్రి భక్తి జీవితం ఏదో ఒకటి మార్గం తెచ్చి రానున్న రోజుల్లో నిన్ను ఇంకా గణపరిచే బిడ్డగా సిద్ధపరిచా, స్థిరపరిచా, సేవ నుంచి ఆస్వాదించా. అలాగే ప్రభా తండ్రి కూటాలు కూడా ఘనంగా జరిగించిన ప్రభా నజరేసు క్రీస్తు నామమున అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. చిన్న మతం ధ్యానం చేసుకుందాం. యెషయా రాసిన గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం.
41వ అధ్యాయము 10వ వచనం. బోధిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొని వాడా, నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొనునామే. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధ ప్రేమ గల తండ్రి, పాదాలకు వేలాది కోట్లాది స్థుతి స్తోత్రము అయా. అప్పటి వరకు మంచి వాతావరణం చదివా స్తోత్రం అయా ప్రభాతండి. ఆ దూర ప్రాంతం నుంచి ప్రతి ఒక్కరు సేవకులు విశ్వాసులు అయా ప్రతి ఒక్కరిని సిద్ధపరచదేవా స్తోత్రం అయా ప్రభా. అలాగే వారి తిరుగు ప్రయాణాలు కూడా మీరు తోడును దేవా. అలాగే ప్రభా తండ్రి, రేపు మధ్యాహ్న కాలంలో ప్రభా తల్లి గారు, తండ్రి గారు, సేవకులందరూ కూడా సిద్ధపరిచే విశ్వాసులు కూడా అయా ప్రభా తండ్రి కోటాన్ని ఘనంగా జరగడం మార్గం దయచేయండి. అలాగే వాక్యాన్ని ధ్యానించుచుండగా ప్రభా తండ్రి అయా మీరు మా మధ్యలో ఉండి అయా ప్రతి ఒక్క హృదయం తెరబట్టుకు మార్గం దయచేయండి. ఆత్మీయ కన్నులు తెరబట్టుకు మార్గం దయచేయండి. ఈ వాక్యం వ్యర్థం కాకూడదయా ప్రభా తండ్రి అయా. ప్రతి ఒక్క హృదయాన్ని తాకి ఆలోచన దయచేయండి ప్రభా. మీరే నీ నోటు పూర్వదిని వాడుకోండి ప్రభా. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. మరి ఇక్కడ చదువుకున్న వాక్య విధానం మనం ఏంటంటే, దేవుడు ధైర్యపరిచే విధానాన్ని మనం చూస్తున్నామండి. బోధిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పీల్చుకొని వాడా. నిజంగా దేవుడు ఎలా మాట్లాడుతున్నాడంటే, దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును. బలం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈరోజు ఎంతమంది బలం లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు. బలం లేక, బలగం లేక, మరి చాలా పరిస్థితుల్లో. అవునండి, నిజంగా బలం అంటే ఏంటనేది మనము ఈరోజు నార్మల్గా మాట్లాడుకుందాం, బైబిల్ వచనాన్ని కాకుండా. బలం అంటే ఏంటండి? శక్తి. అవునా? మనం ఏదైనా పని చేయడానికి ఏం కావాలి? బలం కావాలి, శక్తి కావాలి. ఈ బైబిల్ ఎలా పట్టుకోవాలన్నా శక్తి కావాలి. అవునా? అనుకుంటాం ఏముందలే, మహా అయితే ఒక 100 గ్రాములు ఉండిద్దాని అనుకుంటాం. కానీ ఆ 100 గ్రాముల నుంచి వచ్చేది మన జీవితాలు మారుస్తుందండి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ బలం? దిగులు పడకము, భయపడకము, బౌద్ధికంతము దాని వేరు కొనల నుండి నేను పిలుచుకున్నాను అంటున్నాడు దేవుడు. ఎవరు చెప్తారండి? ఎవరు మాట్లాడతారండి అలాగా? బలాన్నిచ్చే మాట, ఈ ఒక్క మాట చాలు. ఎంత బాధ ఉన్నా, ఎంత వేదన ఉన్నా, ఎంత కష్టం ఉన్నా. అవునా? నిజంగా ఎండాకాలం వడదెబ్బ తగిలి పడిపోయినప్పుడు కళ్ళు తిరిగి శిలాయన పెడతారు. అవునా కదా? హాస్పిటల్కి వెళ్ళంగానే ఆ శిలాయన ఎక్కగానే ప్రాణానికి ఎలాగుంటది? తెప్పలు ఇచ్చినట్టు ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. అవునా? మరి అటువంటి పరిస్థితుల్లో కూడా మనకి కొన్ని పరిస్థితుల్లో దిక్కుతోచిన పరిస్థితులు ఉంటాయి. చాలా మంది నేనున్నాను, నీ వెనక నేనున్నాను, నీ ముందు నేనున్నా, నీ పక్కన నేనున్నా, నువ్వు పని మానే, పోషిస్తా, నీ డబ్బు ఇస్తా, నీ వివాహం చేస్తా, నీ వ్యాపారం నిలబెడతా అని రకరకాలుగా మాట్లాడతారండి. మరి సందర్భం వచ్చినప్పుడు ఏం చేస్తారు? నట్టేట్లో ముంచారు అంటారు. అవునా? మరి నిజంగా ఇక్కడ ఎవరో దాకా అవసరం లేదండి. ఇందాక సాక్ష్యాలు చెప్పిన వారు నిజంగా అద్భుతమైన సాక్ష్యాలు, మామూలు కాదండి. నిజంగా సేవకులు కూడా క్రీస్తు సైన్య సేవ సంఘంలో ఒక్కరు కూడా ఎవరు చదవలేదండి. మరి సేవకులు, మరి తండ్రి గారు, తల్లి గారు చదువుకున్నారండి, క్షమించండి. కానీ ఆయన కింద ఉన్న మేము సేవకులు ఎవరైనా చదవలేను, ఒక అక్షరం మొక్క ఏమీ రాదు. మరి ఆయన ఇందా చూసారండి వాక్యం ఎలా చెబుతున్నారో, బైబిల్ కూడా చదవటం రాదు. చదవని వాళ్ళకి ఏమొచ్చిందండి? ఎక్కడి నుంచి వచ్చిందా బలం? ఆయన చూడకుండా టక్క చెప్పేస్తున్న వాక్యాలు, ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడిచ్చింది. థ్యాంక్ యూ జీసస్. మరి నిజంగా ఏ దిక్కుతో వచ్చిన పరిస్థితుల్లో, మరి సునీల్ గారు ఒకప్పుడు పరిస్థితి ఎలాగుందంటే, ఏదో చేద్దాం, ఏంటంటే అన్నీ